అధ్యాయం 20వ వచనం. అమ్రాము తన మేనత్త అయిన యోకెబెదును పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 137 ఏండ్లు బ్రతికెను. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనం. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకెబేదు. ఆమె లేమి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిరియామును కనెను. మోషే వాళ్ళు ఎంతమంది అంటే ముగ్గురు, ఒక అన్న ఒక అక్క, చిన్నోడు మోషే. అహరోను, మిరియాము, మోషే. వీరికి తల్లి యోకెబెదు. స్తోత్రం. జోకెబెద్ అంటారు కదా ఇంగ్లీష్లో. దీనికి అర్థం ఏంటంటే యెహోవా గ్లోరిఫైడ్, యెహోవా మహిమందును అని అర్థం. ఆమె పేరుకు అర్థం యెహోవా గ్లోరిఫైడ్. ఈమె లేవి కుమార్తె. అమ్రాము ఈమె భర్త పేరు. ఇక్కడ రిలేషన్ ఎలా ఇచ్చా అంటే మేనత్త అన్నాడు. ఈయనకి ఫాదర్స్ సిస్టర్, అంతేగా. మేనత్త అంటే తండ్రికి అక్కో చెల్లి. కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది. యూదుల విధానం మనం పెరిగిన విధానాల్లో ఇలా ఉండవు. అంటే వయసులో పెద్దదే అయ్యి ఉండొచ్చు, మేనత్త అంటే అంతే కదా. తండ్రికి కదా. కేజీవీలో ఏమనిచ్చా అంటే ఫాదర్స్ సిస్టర్ అన్నాడు. యోకెబెదు. స్తోత్రం. హల్లెలూయా. యోకెబెదు చాలా యోగ్యమైన పాత్ర కలిగిన స్త్రీగా మనం చెప్పొచ్చు. మనకు చాలా స్లోగన్స్ చెప్పారు, ఇంటిని చూసి ఇల్లాలని చూడాలంట. అంటే ఇల్లాలు ఎలాంటిదో మనం చూడాలంటే ముందు ఇల్లు చూస్తే చాలండి. చూస్తే ఆ ఇంటిని బట్టి ఆమె విధానం ఏంటో, ఆ వస్తువులు అమర్చుకునే విధానం, ఇల్లు శుభ్రంగా ఉండే విధానం, దాన్ని బట్టి చెప్పొచ్చండి. మరి ముగ్గురు పిల్లలు ఉన్నారు వీరికి. ముగ్గురు పిల్లలు దేవుని సేవలో, దేవుని పనిలో గొప్పగా వాడబడ్డారు. ముగ్గురులో ఒకరు చెదిరిపోయినట్టుగా లేదు మనకి. ముగ్గురు దేవుని చేతిలో బహుబలంగా ఆ తరంలో వాడబడ్డారు. అహరోను యాజకుడిగా, మొట్టమొదటి ప్రధాన యాజకుడిగా దేవుని చేత అభిషేకించబడ్డాడు. మోషే ఒక గొప్ప దైవజనుడిగా, నాయకుడిగా ఇశ్రాయేలును నడిపించడానికి దేవుడు కోరుకున్నాడు. మిరియాము గొప్ప ఆరాధికురాలుగా, దేవుని స్తుతించే బిడ్డగా మనం చరిత్రలో చూడొచ్చు. అంటే ముగ్గురు పిల్లలు యోగ్యులుగా పెరిగారు. స్తోత్రం. హల్లెలూయా. పిల్లల్ని కనడానికి ఎంత ప్రసవేదన పడాలో వారిని దేవుని అంటే భయభక్తుల్లో పెంచడంలో ఇంకా ఎక్కువ వేదన పడాలి. ఈ దినాల్లో మనుషులు సులువైన భక్తిని, సులువైన విధానాలని నేర్చుకోవడానికి అలవాటు పడిపోయాం కదా. ఏదైనా సులువుగా వచ్చేయాలి, ఇబ్బంది పడకుండా, కష్టపడకుండా, నొప్పి తెలియకుండా కదా. మా అమ్మాయి నొప్పి తీయలేదు కానీ ముందు కోసి అక్కడ బారేయండి ముందే చెప్పేస్తున్నారు. కనీసం ఒక గంట కూడా చోట్ల వెయిట్ చేయట్లేదు. ఎందుకు వచ్చింది? నొప్పులు తీస్తే నలిగిపోద్ది పిల్ల.
ఉమ్, సుఖాశక్తి నేటి మనుషులకు పెరిగిపోయింది. ఇవి అంత్య దినాలు అంటానికి గుర్తు ఏంటంటే మనుషులు సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తారు, సుఖాన్ని కోరుకుంటారు. ఎండగా ఉందిలేండి, కూటానికి రాలేను, పగలంతా అలసిపోయానులేండి, రాత్రికి ప్రార్థనకు రాలేను. ఇంకా అంతే, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తారు. ఏ దినాల్లో? అంత్య దినములలో. తిమోతి పత్రికలో పౌలు గారు కొన్ని సూచనలు జ్ఞాపకం చేశాడు. అంత్య దినాలు ఎలా ఉంటాయి అంటే 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఇలా ఉన్నాయి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, ఉమ్, ఉమ్, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు. ఇటు వారికి విముఖుడవై యుండుము. చూసారా, ఇక్కడ తిమోతికి ఆత్మీయ కుమారుడైన తిమోతికి హెచ్చరిక చేస్తూ అంటున్నాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. కదా, ఈ దినాల్లో వాతావరణ శాఖ హెచ్చరిక చేస్తుంది. గడిచిన సంవత్సరాలన్నీ వేరు, ఈ సంవత్సరం వేరు, మండిపోతాయని. వాతావరణ పరంగా టెంపరేచర్స్, ఉష్ణోగ్రతలు, ఎండ వేడిమి తీవ్రత చెప్తున్నాను. పౌలు గారు అంటున్నాడు, అపాయకరమైన కాలాలు వస్తాయి, తెలుసుకో. ఎట్లా ఉంటుంది అపాయకరమైన కాలాలంటే మనుషులు మారిపోతారు. మనుషులు ఎలా తయారవుతారంటే చాలా విషయాలు అక్కడ చెప్పాడు. ఒక్కొక్క మాట వివరించే టైం చాలదు, కానీ మనం జ్ఞాపకం చేసుకున్న మాట, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. చెప్పండి మాట, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. ఇలా తయారైపోతారు మనుషులు. ఎలా తయారైపోతారు? దేవుణ్ణి ప్రేమిస్తావా, సుఖంగా ఉండాలని కోరుకుంటావా అంటే పైకి దేవుణ్ణి ప్రేమిస్తావు అంటారు, కానీ ప్రాణం అంతా ఎక్కడ ఉంటుందంటే సుఖంగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఎన్నో ఏర్పాట్లు మనిషి సుఖంగా ఉండడం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు, కానీ ఎన్ని రోజులు ఉంటుంది ఈ సుఖం? చెప్పండి. యెషయా గ్రంథంలో అంటాడు, యెషయా గ్రంథం 47వ అధ్యాయం 8వ వచనంలో కన్యకైన బబులోను అంటూ మాట్లాడుతూ అంటాడు, సుఖాశక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరెవ్వరూ లేరు, నేను విధవరాలనై కూర్చుండను. అంటే నా భర్త ఎన్నటికీ చనిపోడు, పుత్రశోకం నేను చూడను, అంటే నా కుమారులు దీర్ఘాయుష్ కలిగి ఉంటారు అని అనుకొనుచున్నదానా, ఈ మాట వినుము. ఒక్క దినములోగా, ఒక్క నిమిషముననే పుత్రశోకమును వైధవ్యమును రెండు నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచునను, అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకొనినను
ఆ అపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చును. నీవు సుఖాశక్తి కలిగి ఉన్నావు. ఇప్పుడు పెద్ద సమస్య ఇదే కదా, పెద్ద సమస్య ఇదే. పెద్ద తరాలు, ముందు తరాల వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఇప్పుడు తరం వాళ్ళు ఆశ్చర్యం, మరి వాళ్ళకి డబ్బులు ఎట్లా దొరుకుతున్నాయో మరి. ఉం? ఎప్పుడు అరుగుల మీదే కూర్చుంటారు, రోడ్ల మీద తిరుగుతూనే ఉంటారు. యవ్వన కాలంలో కష్టపడాలని, ఒళ్ళొంచి ప్రయాసపడాలని ఈ ఆలోచన లేవు. శారీరకంగానూ లేదు, ఆత్మీయంగా కూడా లేదు. ఆత్మీయంగా కూడా లేదు. ప్రియులారా, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించే ప్రజలు ఎక్కువగా ఉన్న కాలంలో మనం ఉన్నాం. అర్థమవుతుందా? దేవుని ప్రేమిస్తున్నారంటే ప్రేమిస్తున్నారు, సుఖాన్ని ప్రేమిస్తున్నారంటే ప్రేమిస్తున్నారు. దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు అంటే దేవుని కంటే సుఖానుభవం, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఇబ్బంది కలగకూడదు. ఒక అరగంట ఆహారం లేట్ అవ్వకూడదు, ఒక అరగంట నిద్ర లేట్ అవ్వకూడదు కదా. ఎంత సుఖంగా దీన్ని చూసినా ఒకరోజు ఈ శరీరం నిష్ప్రయోజనమైన దేహంగా మిగిలిపోవాల్సిందే. మీరు గమనిస్తే చచ్చిపోయిన ఏ జంతువుదైనా కొనుక్కుంటాడంట మనిషి, ఎందుకో దానికి ఉపయోగపడద్దంట. దూడ చచ్చిపోయింది అనుకోండి, ఆ తోలు ఉపయోగపడద్దంట. కానీ మానవ దేహం కానీ ఉన్నంతకాలం దీన్ని ఎట్లా చూస్తాం కదా. కొద్దిమంది అయితే మరీ విచిత్రం కదా. మీటింగ్కి వస్తారా, ఒక కుర్చీలో కూర్చుంటారు, ఒక కుర్చీలో బ్యాగ్, ఒక కుర్చీలో కాళ్ళు, 3 కుర్చీలు కావాలి వాళ్ళకి. సుఖానుభవం అంటే వాళ్ళే. అమ్మ కుర్చీలు లేవు తల్లి, నీ దండం పెడతా, కొంచెం జనాలు కూర్చోట కుర్చీలు లేవమ్మా, ఇవ్వమ్మా. నేనే దొరికాను, నేనే కనబడ్డా నేను నీకు. బ్యాగ్ ఉన్న కుర్చీ కూడా ఇవ్వదు. ప్రియులరా, ఇవి అంత్య దినాలు. బిడ్డల్ని కనాలంటే వేదన ఉండాలి, బిడ్డల్ని పెంచాలంటే వేదన ఉంటుంది, లేకుండా ఏమి ఉండదు. సో మచ్ ఆఫ్ స్ట్రగ్లింగ్. మరి 3 పిల్లల్ని పెంచింది ఈమె, యోకేబేదు. ఎలా పెంచిందంటే దేవుని పనిలో కరిగిపోయేటట్టుగా, దేవుని పనిలో నలిగిపోయేటట్టుగా. స్తోత్రం. అహరోను ఉంటాడండి, 2 కొడుకుల్ని అక్కడికక్కడే దేవుడు కాల్చి బూడిచ్చేస్తాడు, వేరొక అగ్ని తెస్తే. ఒక అవకాశం కూడా ఇవ్వకుండా దేవుడు తెమ్మన్న అగ్ని కాకుండా వేరొక అగ్ని తెస్తే అక్కడికక్కడే కాల్చి బూడిచ్చేస్తే మనమైతే ఏం చేస్తాం? పిల్లలు అక్కడ కాలి బూడిదైపోతే కళ్ళ ముందే ఏడమా ఏడుపు రాదా? ఒక మాట కూడా మాట్లాడలేదంటే అహరోను, ఒక్క మాట కూడా. ఏంటి ప్రభు ఎలా చేసావు, కనికరించొద్దా, క్షమించొద్దా, నా పిల్లలు కదా, నన్ను నా మొహం చూసైనా వదిలేయొద్దాలని ఒక్క మాట కూడా చెప్పలేదంట. సంఖ్యాకాండం చూడండి, లేవీకాండం 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తెగ, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. యెహోవా సన్నిధిని వారు మృతి పొందిరి.
ఆ వచ్చిన చివరి భాగంలో అహరోను మౌనముగా ఉండగా అనే మాట చూస్తుంది మీరు. అహరోను ఎలా ఉన్నాడంట? స్తోత్రం, హల్లెలూయా కదా. ఇర్మియా గ్రంథంలో అంటాడు, నీకు కలిగిన బాధను బట్టి నీవు అరుస్తావేంటి? నీ కన్నులకు ఇంపైన దాన్ని నీ ఎదుటి నుండి తొలగిస్తా. నువ్వేం చేయాలి? మౌనంగా ఉండమన్నాడు ఇర్మియాని. అహరోనండి ఎంత యోగ్యంగా పెరిగాడంటారు తల్లి దగ్గర. తన కుమారులు దేవునికి అవిధేయమని పనిచేశారని తెలిసింది. దేవుని శిక్ష వారి మీదకి వచ్చిందని తెలిసింది. 2 పిల్లలు చనిపోయారు. అహరోనికి 4 కుమారులు. 4 కుమారుల్లో 2 స్పాట్లో చనిపోయారు. ఎక్కడ? మందిరంలో. మిగిలిన కుమారులు ఎలియాజరు, ఈతామారు, వాళ్ళిద్దరు ఉన్నారు. కానీ అంత భయంకరమైన మరణం, దేవుని శిక్ష బిడ్డల మీదకి వస్తే మౌనంగా ఉన్నాడంటే అర్థం ఏంటి? దేవుని మీద అంతగా ఆధారపడ్డాడు అహరోను. స్తోత్రం. కొంచెం శ్రమ వస్తే మన నోట్లో నుండి ఎన్ని మాటలు వస్తాయో, ఏదేదో మాట్లాడేస్తాం. అయ్యగారు చూడండి, అయ్యగారు ఎంత పని చేశాడు దేవుడు అని అయ్యగారిని చూసి ఎక్కువ ఎడతారు కొద్దిమంది. అమ్మగారు అయితే ఇంకొంచెం ఎక్కువ, నచ్చిన విశ్వాసం అయితే ఇంకొంచెం ఎక్కువ. యేసు రక్తమే జయం. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు యోగ్యుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు అన్ని వేళలా మంచివాడే అని అహరోను గ్రహించాడు. ఎలా గ్రహించాడంటే తల్లి అలా పెంచింది. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? మీ తల్లి సోది చెప్పేదైతే మీకు వచ్చింది తిప్పలో. కొద్దిమంది ఊరకే పనికి మాలిన మాటలు చెప్పుకుంటూ కూర్చుంటారు. పిల్లలు ఎక్కడున్నారో గమనించుకోరు, పిల్లలు ఏం చేస్తున్నారో గమనించుకోరు, పిల్లల గురించి పట్టించుకోరు. యోకెబెదు దేవుని భయం కలిగిన స్త్రీ. స్తోత్రం. రాజుగారి ఆజ్ఞ కంటే దేవుని మాట అంటే గౌరవం ఇచ్చే వ్యక్తి. ఫరో మగపిల్లలందరినీ చంపేయమన్నాడు. ఫరో సైనికులు ప్రతి ఇంటికి తిరుగుతున్నారు. ఆ సమయంలో పుట్టాడు మోషే. బైబిల్లో రాయబడింది, ఆమె 3 నెలలు దాచిందంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాల్లో పిల్లల కంటే, పిల్లల భవిష్యత్తు కంటే, పిల్లల ఆశీర్వాదం కంటే వారి శరీర కోరికలే ఎక్కువైపోయిన వారు ఉన్నారు. నేనంటాను, నీ గర్భాన పుట్టినందుకు వాడు శపించబడుతున్నాడు. వాడి తప్పేమీ లేదు. నీ కడుపుని పుట్టాడు కాబట్టి వాడు అలా అయిపోయాడు. అర్థమవుతుందా మీకు? అక్రమంగా జీవించడానికి కాదు కదా నిన్ను దేవుడు పుట్టించింది. శరీర సంబంధమైన బ్రతకడానికి కాదు. నీ ఆత్మకు విలువ ఉంది. నీ ఆత్మ నిత్యత్వంలో ఉండాలి. నీవు దేవుని చేత సృజించబడ్డావు. దేవుని ప్రణాళికలు నీ పట్ల ఉన్నాయి. ఎందుకొరకు పుట్టావో, ఎందుకొరకు వివాహం చేయబడిందో, ఎందుకొరకు పిల్లల్ని కంటున్నావో, ఈ సిస్టమ్ అంతా ఎందుకో నీకు తెలియాలి. ఇందులో దేవుని సంకల్పం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కేవలం శరీర కోరికలు తీర్చుకోవడం కొరకు మాత్రమే కాదు వివాహం. అర్థమవుతుందా? సృష్టిలో విచిత్రం, ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని సంకల్పం. సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్స్. ఉన్నతమైన ప్రణాళికలు దేవుడు ప్రతి వ్యక్తి పట్ల కలిగి ఉన్నాడు. మోషేను కన్నప్పుడు పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. కేవలం పరిస్థితులను చూసి కాడి పారేసి తిరగల.
అర్థమవుతుంది మీకు? మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, పరిస్థితులను బట్టి మాట్లాడేవాడు ఎన్నడూ దీవించబడలేడు, ఎన్నడూ విశ్వాసంలో ఎదగలేడు. సంఖ్యాకాండంలో దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని చెప్పాడు కదా, వాగ్దానం చేశాడు కదా. ఆ దేశానికి చూచి రమ్మని కొద్ది మందిని పంపాడు 13వ అధ్యాయంలో. గోత్రంలో నుండి ఒక్కొక్క వ్యక్తిని ఏర్పాటు చేసి 12 గోత్రాల్లో నుండి 12 మందిని ఏర్పాటు చేసి పంపాడు. దేవుని స్తోత్రం. వీరు ఆ దేశానికి వెళ్ళి చూసి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్న మాట చూడండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 32వ వచనం చూడండి. వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి, చెడ్డ సమాచారము. చెప్పండి అందరూ ఒకసారి. వాస్తవమైన మాట ఏంటో తెలుసా? అక్కడున్న సమాచారం చెప్పారు. భౌతికమైన నేత్రాలతో వాళ్లకు కనబడింది చెప్పారు వాళ్ళు. స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. దాన్ని పరిశుద్ధాత్ముడు ఏమని రాయించాడంటే చెడ్డ సమాచారం. ఇప్పుడంతా మనం ఆలోచించేది ఏంటి చెప్పండి? మనం మాట్లాడుకునేది, మన కళ్ళతో చూసేది, మన కళ్ళ ముందు కనబడేదే మాట్లాడుకున్నాం. ఆత్మీయ నేత్రాలు లేవు, విశ్వాసపు నేత్రాలు లేవు, దేవుని మహిమను చూచే నేత్రాలు లేవు, దేవుని కార్యాలను చూచే నేత్రాలు లేవు, దేవుని సంకల్పమును గ్రహించే నేత్రాలు లేవు. మనకున్నదంతా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది కదా. చెడ్డ సమాచారం చెప్పారంట. ఏం చెప్పారు? అమ్మో ఇది మామూలు దేశం కాదు, అక్కడున్న ప్రజలు భయంకరులు, ఊరకే మిడతల్లాగా ఉన్నాం మేము వాళ్ళని చూస్తుంటే, వాళ్ళు మాకు అట్టాక్ కనబడుతున్నారు, మా దృష్టికి మేము కూడా వాళ్ళని చూసాం, మమ్మల్ని మేము చూసుకుందాం, వాళ్ళని చూసాం, మమ్మల్ని మేము చూసుకుందాం, వాళ్ళని చూసాం, మమ్మల్ని మేము చూసుకుందాం. ఎట్ట కనబడుతున్నాం తెలుసా? మా కళ్ళకు మేము మిడతల్లాగా ఉన్నాం. ఎంత ఉఫ్ అంటే ఎగిరిపోయేటట్టు ఉంది మా పరిస్థితి. ఇది నిజమైన పరిస్థితి, అక్కడున్న పరిస్థితి. కానీ బైబిల్ చెప్తుంది అది చెడ్డ సమాచారం. అర్థమవుతుందా? ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, ఈ దినాల్లో ఉన్నదాన్ని మాట్లాడే వాళ్ళు ఉన్నారు కానీ విశ్వాసంతో మాట్లాడే వాళ్ళు లేరు. ఫరో ఎలాంటి వాడో తెలుసా? అమ్మ, ఫరో సైనికులు ఎలాంటి వాళ్ళో తెలుసా? అమ్మో మామూలు కాదమ్మా, వాళ్ళు మొక్కల కింద నరికేస్తారు మా బిడ్డని, వీలైతే నన్ను కూడా చంపేస్తారు అని వాస్తవ పరిస్థితులు మాట్లాడట్లా. యోకోబేదు ఏం చేస్తుందో తెలుసా? 3 నెలలు దాచిందంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అరే పిల్లల్ని పెంచడం అంటే ఎంత అమ్మో! ఆ రోజుల్లో వేరండి. ఆ రోజుల్లో ఎక్కడ పడైతే అక్కడ ఉండేవాళ్ళు, గుండ్రాయిలకు. ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఆ రోజుల్లో వేరు కాదు. ఆ రోజుల్లో ఎంత బిజీ లేదు అమ్మకే, పిల్లలే పని, ఇంకేం లేదు. ఇప్పుడు అంతా బిజీ, ఫోన్ ఒక జీవితం. చెప్పండి, బోళ్ళని జీవితాలు ఉన్నాయి మనకి, అందుకని ఖాళీ లేదు అసలు. 3 నెలలు దాచిందంటే అర్థం ఏంటి? ఇంకా కంటిన్యూస్గా 24 గంటలు కాపాడింది. పగలే తిరుగుతారా సైనికులు? రాత్రిపూట కూడా తిరుగుతారా? ఏం చేయటానికి? హెబ్రీలలో ఎవరైనా మగపిల్లవాడు పుడితే చంపేయాలి. ఎందుకు చంపేయాలి? అప్పటికే ఇశ్రాయేలీయుల సంఖ్య పెరిగిపోయింది. వీరు పురుషులు పెరిగిపోతే రేపు మన మీద యుద్ధం చేస్తారు, చివరికి మనల్ని జయించి మన దేశాన్ని స్వాధీనం చేసుకోనన్నా చేసుకుంటారు, లేకపోతే మనల్ని వదిలిపెట్టేసి వాళ్ళ దేశానికి తిరిగి వెళ్ళిపోనన్నా వెళ్ళిపోతారు. అదే జరిగిందా అంటే బంగారంలాగా అదే జరిగింది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏం భయపడితే అదే మీ నెత్తి మీదకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కొద్దిమందికి అంతే భయం, అమ్మో మా అమ్మ ఏమైపోద్దో, మా అమ్మ ఎవరితో వెళ్ళిపోద్దో, ఇక ఇదే ఆలోచన కొద్దిమందికి. అమ్మో కాలేజీ పంపించావు, వస్తుందో రాదో. నువ్వు ఎలా పెంచావో అలా ఉంటుంది పిల్ల. నువ్వు బిడ్డను ఎలా పెంచావో అలా పెరుగుతాడు. ఊరకే కాదు, నీ బిడ్డతో పాటు దేవుని సన్నిధి నుంచి పంపాలి, దేవుని ప్రభావం ఇచ్చి పంపాలి.
అగ్ని కణంగా పెంచాలి. పెంచాలి పెంచాలి. మోషే చెడిపోయాడా? మోషే పాడైపోయాడా? అక్కడక్కడ కొంచెం అటు ఇటు అవకతవక దారులు పట్టినట్టుగా మనం చూసినా, కానీ చివరికి ఒక గొప్ప దైవజనుడిగా మోషే చరిత్రలో మిగిలిపోయాడు. స్తోత్రం. మోషే చచ్చిపోయిన తర్వాత అంటే మోషే శరీరం కోసం పోరాటం జరుగుతున్నాడు, శవం కోసం. మోషే శరీరం కోసం పోరాటం జరుగుతుంటే దైవజనుడు దేవుని దూత అయిన మకాయాలు వచ్చి అపవాదిని ఎదిరించి తీసుకెళ్ళాడంట ఆ శరీరాన్ని. మోషే శరీరం కోసం అంత పోరాటం జరిగింది. ఈ శవం నాదంటే నాదని అనుకుంటారు ఎవరన్నా? పెద్దోడు చిన్నోడు పోటాడుకుంటారా? మోషేకి 2 కొడుకులు కదా, వాళ్ళు పోటాడుకోవట్లా. ఆస్తుల కోసం పోరాడుకుంటారులే, కానీ శరీరం కోసం పోరాడుకుంటారు. నాకొద్దు నాకొద్దు, నువ్వేం చేసుకుంటావు నాకు తెలియదు, పెద్ద కొడుకు నువ్వే తీసుకో. మొత్తం నీకే రాసిచ్చాడు మీ నాన్న, నువ్వే తీసుకో అని పెద్దోడు. యేసు రక్తమే జయ. మోషే శరీరం ఎంత విలువైందో చూసారా? పరలోకం మోషేను గౌరవించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. విశ్వాస వీరురాలు, హీరో ఆఫ్ ఫెయిత్ అని చెప్పచ్చు యాకోబేదుని. విశ్వాస వీరురాలు. హెబ్రీ పత్రిక 11:23 కూడా మనం చదువుతాం. విశ్వాసమును బట్టి మోషే తల్లిదండ్రులు. 11:23 చదవండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక పిల్లలు ఎట్ట పెరుగుతారు అనుకున్నారు విశ్వాసం లేకుండా? ప్రియమైన వాళ్ళారా, ఒక తల్లిగా నీలో విశ్వాసం చెప్పండి పోగు చేయబడాలి, విశ్వాసంతో నింపబడాలి నువ్వు. స్తోత్రం. ఎప్పుడు సౌకుబారు మాటలే, ఎప్పుడు బలహీనమైన మాటలే, ఎప్పుడు అవిశ్వాసపు మాటలే మాట్లాడితే నీ పిల్లలకి ఏం పోస్తావు నువ్వు? పిల్లల్ని చూస్తుంటే అంటే వీళ్ళకి విశ్వాసం వచ్చిందంట. ఎవరి మీద విశ్వాసం? ఫరో మీద కాదు, రాజుగారి మీద కాదు కదా. ఈ దినాల్లో చాలా మంది ఎట్లా పెంచుతా ఉండి పిల్లల్ని. చంద్రబాబు గారు ఆపేయమంటే ఆపేస్తున్నారు, చంద్రబాబు గారు కనేయమంటే కనేస్తారంటే వీళ్ళు. ఆయన మొన్న పోయినసారి వచ్చినప్పుడు ఆపేయమన్నాడు, మళ్ళీ ఇప్పుడు అన్నాడు కనేయమన్నాడు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు ఎంతమందిని కన్నా మీకు సెలవులు ఇచ్చేస్తా, ఎంతమంది అయినా కన్నాను. మొన్నటి వరకు 2 కంటేనే సెలవులు. ఏది? ప్రసూతి సెలవులు అంటారు కదా, మెటర్నిటీ లీవ్స్. ఫాదర్కి పెటర్నిటీ అంటారు. ఈ లీవ్స్ అన్ని 2కే. ఇప్పుడు ఈయన మొత్తం మార్చేసాడు. ఏంటంటే కనండి మీ ఇష్టం, కనేయండి. అంటే వాళ్ళు కనమంటే కంటావు కొద్దిమంది అంతే. రాజుగారు ఏం చెప్తే చేయాలి. ఇక వాళ్ళకి విశ్వాసం లేదు, దేవుడు లేడు, దేవుని మీద ఆధారపడే విధానం లేదు. మరో ఏం చెప్తే అది చేస్తారా? లేదు. రాజాజ్ఞకు భయపడలేదంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉప్పు పప్పు కందిపప్పు అంటే అన్నీ ఆయన ఎత్తున్నాడు కాబట్టి పెంచుదాం అనుకున్నాండి, ఇంకోనికి అందాం అనుకున్నదండి. మరి ఆయన మారిపోతుందండి, ఏట్లో పడేద్దాం అనుకున్నదండి. నువ్వు ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? నిన్ను పోషించిన వాడు ఆయన, నీ బిడ్డలను కూడా పోషిస్తాడు. నిన్ను సృష్టించిన వాడు నీ బిడ్డలకు ఆధారమై ఉన్నవాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసం లేకుండా ఈ దినాల్లో పిల్లలను పెంచలేము. దేవుని మీద ఆధారపడకుండా కుటుంబాన్ని కట్టుకోవటం అసాధ్యం. దేవుడంటే భయం లేకుండా తిరుగుతూ మీరు దేవుని బిడ్డలుగా ఎదగాలనుకోవటం అది అసంభవం. ఎంత విశ్వాసం అండి. హల్లెలూయా. వర్తమానాలు వింటున్నారు కానీ మీకు విశ్వాసం వస్తుందా? వాక్యాలు వింటున్నారు కానీ మీలోనికి విశ్వాసం వస్తుందా? విశ్వాసం అంటే ఏంటి తెలుసా? జేబులో 100 రూపాయలు అంటే దండిగా ఉండటం కాదు. ఒంటి నిండా ఆరోగ్యం ఉంటే నెమ్మదిగా ఉంటాం, అది విశ్వాసం కాదు. అది కాదు. ఎలాంటి పరిస్థితులైనా ప్రభు నాతో ఉన్నాడు, దేవుని సన్నిధి నాతో ఉంది. ఎవరు నన్ను విడిచిపెట్టినా ఆయన నన్ను విడిచిపెట్టడు. ఆయన సైన్యము నాతో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసం గలవారికి కొదివేముంది?
అంటే ఆరిపేసి అమ్మ అయిపోయింది వచ్చేసాడు ఇక అయిపోయింది. అట్లా బెదిరిపోయే వాళ్ళు అయితే ఎట్ట పెంచుతారు మోషేని? సుడిగాలిలోనైనా జడివానలోనైనా హరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యములకు అధిపతివై. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యములకు అధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా హరిపోదులే నీవు వెలిగించిన దీపము, 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 నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడంట. డబ్బా నిండా బియ్యం ఉన్నాయి, జేబు నిండా డబ్బులు ఉన్నాయి. చెప్పండి, మాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నాడు, ఏ చిన్న సమస్య వచ్చినా గబుక్కని ఫోన్ చేస్తే అర్ధరాత్రి అయినా ట్రీట్మెంట్ చేసేవాడు ఉన్నాడు. ఇక ఇంక ఇబ్బంది ఏమి లేదు. ఇదా విశ్వాసం అంటే? చెప్పండి. కంటికి కనబడే వాటిని నమ్మడం కాదు విశ్వాసం. అసలు ఈ సృష్టి అంతా ఎలా ఏర్పడిందో తెలుసా? కనబడే పదార్థాలన్నీ, సూర్యుడు దేంతో తయారు చేయబడ్డాడు? గోధుమ పిండా? దేంతో తయారు చేయబడ్డాడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదవండి, 2-3 వచనాలు. 2-3 వచనాలు చదవండి. సరే చదవండి, మొదటి వచనం కూడా చదవండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క అదృశ్యమైనవి ఉన్నవందుటకు రుజువునైనది, దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. కంటికి కనబడే పదార్థాలు దేంతో నిర్మించబడ్డాయి? కనబడే పదార్థాలతో నిర్మించబడలా. అర్థమవుతుందా మీకు? అరే ఎన్ని టిప్పర్లు దాల్తున్నారో, ఎన్ని టర్బోలు దాల్తున్నారో, ఎన్ని ప్రొక్లైన్లు వర్క్ చేస్తున్నాయో, మట్టి తోసుకుపోతున్నారు, తీలుకుపోతున్నారు. కానీ ఎట్లా కలిగింది మట్టి? ఆయన ఎన్ని టర్బోలు పెట్టుంటాడంటారు ఇప్పుడు చేసినప్పుడు. దేవుడు సృష్టిని కలగజేసినప్పుడు ఎన్ని లారీలు పెట్టుంటాడు, ఎన్ని ప్రొక్లైన్లు పెట్టుంటాడు? చెప్పండి. అక్కడే ఉంది, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. హల్లెలూయా. కలుగును గాక అన్నాడండి, అంతే. స్తోత్రం. హల్లెలూయా. ఏడు కలుగు గాక అన్నాడు? భూమి కలుగు గాక అన్నాడు. కలుగు గాక అంటే ఏమైంది?
ఎట్లా కలిగింది అంటే అంతే. ఏ వాట్ ఈస్ ద మెటీరియల్? ఇప్పుడు 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 ఈ ఈ అంతరిక్ష ప్రయోగాలు చేసే వాళ్ళందరూ అంగారక గ్రహం మీదకి వెళ్ళి, చంద్రుడి మీదకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తిప్పలు పడుతున్నారు. అక్కడ ఏముందో చూడాలి, అక్కడ మట్టి తెచ్చి పరీక్ష చేసి అక్కడ మొక్కలు బతుకుతాయా లేదా, అక్కడ నమూనా ఏంటి, అసలు వీటన్నిటిని కలుగజేసింది ఎవరు చెప్పండి? మాథ్యూస్ గారు ఈ సంవత్సరం రాశారు, విశ్వవిఖ్యాతుడా నా యేసయ్య అని రాశారు. విశ్వాలను కలుగజేసిన వాడు, ప్రపంచములను నిర్మించిన వాడు ఆయన. ఆయన గురించి నీకు అర్థం అవ్వాలంటే నీ మనోనేత్రాలు తెరవబడాలి. నీకు విశ్వాసం ఉంటే తప్ప ఈ సృష్టి నీకు అర్థం అవ్వదు, ఆయన చేసే కార్యాలు నీకు అర్థం అవ్వవు. స్తోత్రం, హల్లెలూయా. ఈ సృష్టి అంతటి వెనక సృష్టికర్త ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ మైక్ను తయారు చేసినవాడు ఎలా ఉన్నాడు? ఈ భూమి ఆకాశములను సృష్టిని సమస్తాన్ని కలుగు చేసినవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఫరో కంటే గొప్పవాడు, హల్లెలూయా. రాజుల కంటే గొప్పవాడు, అధికారుల కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, హల్లెలూయా. చట్టాల కంటే గొప్పవాడు ఆయన. అందుకే ఆమె చెప్పండి, ఈ దినాల్లో ఎన్ని కోటాలో ఎన్ని ప్రసంగాలో, కానీ మనుషులకు విశ్వాసం రావట్లా. చిన్న సమస్య వస్తే బెదిరిపోవటం, కదిలిపోవటం, కంగారు పడిపోవటం. దేవుడున్నాడు నాకు అనేటువంటి ధైర్యం నీకున్నా? ఆయన రాజు కంటే గొప్పవాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాతి దేవుడు, సర్వమునకు ఆధారభూతుడు, సమస్తమును కలుగు చేసినవాడు. ఆయన యందు నీకు విశ్వాసం ఉంటే నువ్వు మరి దేనికి భయపడవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది ఊరికే తుఫాన్ రాకముందే చచ్చిపోతున్నారు, కరోనా రాకముందే చచ్చిపోయారు కొద్దిమంది. అమ్మ కరోనా వచ్చిందంటగా, వచ్చేసిందనుక, కాజు కూడా వచ్చిందంటగా, అంతే వచ్చింది, వీడి దగ్గరికి ఇంటికి కూడా రాలే, ఈ భయంతో చచ్చిపోయారు కొద్దిమంది. తుమ్మితే కరోనా ఏమోనని అయిపోయిందిగా, వచ్చేసిందిగా. ఇవాళ 2 తుమ్ములు ఎక్కువ వచ్చినాయి. మొత్తానికి ఏదో ఇదే అనుకుంటుంది. చెప్పండి, మల్లెపూ దగ్గర పెట్టుకుని వాసన చూసి వాసన రావట్లా. మొత్తానికి ఇది మామూలు జలుబు చేసినప్పుడు కూడా వాసన రాదు. అసలు కొద్దిమంది పరీక్షలు ఎక్కువైపోయింది కదా, పరీక్షలు. చెప్పండి, నీవు విశ్వాసి అయితే నీవు దేనికి భయపడవు. స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ యోకేబేది ఉందే, ఆమంట రాజాజ్ఞకు భయపడక విశ్వాసమును బట్టి. స్తోత్రం, హల్లెలూయా. అరే ఈ దినాల్లో చిన్నవాడికి చచ్చిపోవడమే, చిన్నవాడికి చచ్చిపోతే బాగుండు. ఎందుకు వచ్చింది? ప్రియులారా, నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. నీ సంతానాన్ని దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. నీవు విశ్వాసం కలిగి ఉండాలి. మానవ నేత్రాలతో చూసిన దాన్ని నమ్మొద్దు. అర్థమవుతున్న ఆలయాలు వచ్చి చెబుతుంటే ఇక ఆ చెవులతో ఇది చెప్పండి. కొద్దిమందికి ఇక్కడ గంట సేపు చెప్పిన వర్తమానం ఎక్కదు, కానీ 5 నిమిషాలు ఎవరైనా సొల్లు కబుర్లు చెప్తే ఇక అది పట్టుకుని, మీకు ప్రభువా ఏంటి నా పరిస్థితి, ఏంటి నాయన, ఫీజు రీయింబర్స్మెంట్ ఆపేశారంటగా ప్రభువా, మరి నా పరిస్థితి ఏంటి నాయన, ఏమిటి ప్రభువా, నా పిల్ల ఎట్టగా నాయన, చెప్పండి. దేవుడు లేడా నీకు? ఏంటి నీ విశ్వాసం? ఏది నీ విశ్వాసం? ఎక్కడుంది నీ విశ్వాసం? ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ పెట్టమని అన్నావు, పై అధికారులు చెప్పారు. సెకండ్ సాటర్డే అయినప్పటికీ, ఉమెన్స్ డే అయినప్పటికీ వర్కింగ్ డేస్ సరిపోలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు వర్కింగ్ డేగా చేయమన్నారు. ఏంటి ప్రభా, మా స్కూల్లో 7 ఉంటే 5 లేడీస్, 4 లేడీస్, 3 జెంట్స్.
ఒక ఆయన ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ డ్యూటీలో ఉన్నారు. ఇద్దరమే ఉన్నాం. మీ ఇద్దరి పరిస్థితి ఏంటి ఆయన? నేను గంటన్న ప్రార్థన కలగకుండా అట్టా ప్రభువా అని బాధపడుకుంటా బండి మీద వచ్చా. ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేసరికి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఏంటో తెలుసా? స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు స్కూల్ పెట్టాకి లేదు, రేపు పెట్టి పరిస్థితుల్లో సెలవు ఇవ్వమని చెప్పారు. ఆశ్చర్యం. ఈరోజు కంప్లీట్గా ప్రభు సందులో ఉండి ఆనందించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. విశ్వాసం ఉందా? ఆశ ఉందా? అసలు నా బిడ్డ పెరగాలి, మొగ్గలోనే చచ్చిపోకూడదు, పెందగా రాలిపోకూడదు, సైనికుల కళ్ళ కనబడకూడదు, రాజుగారి చేతికి వెళ్ళిపోకూడదు, నా బిడ్డ చచ్చిపోకూడదు, నా బిడ్డ బ్రతకాలి. ఆశ ఉందా? ఆశ ఉందా? విశ్వాసం కలిగిన తల్లిదండ్రులు ఉంటే ఆ బిడ్డలు దీవించబడతారు, ఆ బిడ్డలు యోగ్యులుగా ఎదుగుతారు, ఆ బిడ్డలు సమాజానికి ప్రయోజకులుగా మారతారు, ఆ బిడ్డలు దేవుని పనిలో శ్రేష్టమైన పాత్రలుగా నిలబడతారు. అర్థమవుతుందా? తిమోతితో అంటాడు, తిమోతి నీ విశ్వాసం ఉందో చూసావా? మొదట నీ అవ్వలో ఉంది, లోయలో ఉంది, తర్వాత నీ తల్లి యునీకిలో ఉంది, ఆ విశ్వాసం నీలోకి వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఆవంట చేలో మేస్తుందంట, దూడ గట్టును మేస్తుందా అన్నారు. అర్థమవుతుందా? మీరు విశ్వాసం కలిగి ఉండకుండా మీ పిల్లలకి ఎట్లా విశ్వాసాన్ని సంపాదించుకోగలరు? మీ పిల్లలకి ఎలా వస్తుంది విశ్వాసం? మోషే అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు తన జీవితకాలంలో. ఎర్ర సముద్రమే ఎదురొచ్చిందా? చెప్పండి. చేదు నీళ్ళు ఎదురొచ్చినాయా? భయంకరమైన శ్రమలు ఇశ్రాయేలీయుల ద్వారా పడాల్సి వచ్చిందా? కానీ వాటన్నిటిలో మోషే విశ్వాసంతో దేవుని వైపు చూచి జయం పొందగలిగాడు. కారణం ఏంటి తెలుసా? మోషే తల్లిలో విశ్వాసం ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజాజ్ఞకు భయపడలా. మీలో చాలామంది, మనలో చాలామంది ఓరికి ఉఫ్ అంటే చాలు బెదిరిపోయే వాళ్ళు ఉన్నారు. అమ్మో వచ్చేసిందంటగా, ఇంకా చేయనివ్వరంటగా, ప్రార్థన పెట్టనివ్వరంటగా, ఇంకా ఊరుకోరంటగా. వాడేవాడు ఊరుకోటానికి? చెప్పండి. వాడి ప్రాణం ఎవడి చేతిలో ఉంది చెప్పండి? మనతో పాటు ఉన్నవాడు గొప్పవాడే, ఆయన సజీవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప మనల్ని విడిచిపెట్టదు. స్తోత్రం. మారని నీ కృపా నన్ను వీడనన్నది, మర్మాల బడిలో నా సేద తీర్చుచున్నది. మారని నీ కృపా నన్ను వీడనన్నది, మర్మాల బడిలో నా సేద తీర్చుచున్నది. మోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, 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 నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. హల్లెలూయా. 27వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో మోషే గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు అంటాడు, విశ్వాసమును బట్టి అతడు అనగా మోషే అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును చూసారా. 23వ వచనంలో మనం ఏం చదివాం? విశ్వాసమును బట్టి తల్లిదండ్రులు రాజాజ్ఞకు
భయపడక. అక్కడ తల్లిదండ్రులు రాజాజ్ఞకు భయపడలేదు, ఇక్కడ మోషే కూడా భయపడ్డా. కొద్దిమంది ఎప్పుడు పెరుగుతామే, ఏమరా ఏమి లేదు, ఎట్ట బతుకుతామో ఏంటో, ఎట్ట పోషించబడతామేంటో, ఎట్లా పెరుగుద్దో ఏంటో, నీ చదివి ఎట్టా జరుగుద్దో ఏంటో. కొద్దిమందికి అంతే. నీ డబ్బులను చదివిద్దాం అనుకున్నావు నువ్వు, నీ జ్ఞానంతో పెరుగుదాం అనుకున్నావు నీవు. అన్నిటికీ పైగా ఆయన ఒకడు ఉన్నాడు. ఆయన మీద నీకు విశ్వాసం ఉంటే నువ్వు దేనికి భయపడవు. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎరికో కోట గోడలు కొండలు పగలు కొడితే పైలు ఊడిపోతాయా? చెప్పండి. బోర్లు ఊస్తే గోడలు పగిలిపోతాయా? శత్రువైన సాతాను వచ్చి అందుంటాడు, ఒరే పెచ్చ మొహాల రాడు చెప్తాకి మీరు జిగటాకి. బోర్లు వదలడం ఏంటి, కొండలు వచ్చి తిరగడం ఏంటి? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొండ పగిలితే ఏం జరుగుద్ది? ఏమీ జరగదు, కొండకే నష్టం. గోడలు ఏమైనా అవుతాయా? చూడండి, మీరు ఎప్పుడైనా చూడండి, ఈ గోడ చుట్టూ తిరిగి కొండలు పగలు కొట్టిన గోడ పగిలిద్దామో? మానవ నేత్రాలతో మానవ జ్ఞానంతో దేవుని కార్యాలు అర్థం చేసుకోవాలనుకోవటం అది భ్రమ. నువ్వు ఎంత జ్ఞానంగా ఆలోచించినా, ఎంత లాజిక్గా మాట్లాడినా నీకు అర్థం కాదు. అర్థం కాదు. నీవు దేనికి భయపడవసరలా, నువ్వు విశ్వాసం కలిగిన వ్యక్తిగా తయారవ్వాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది చెప్పండి, ఈ దినాల్లో క్రైస్తవులు చేసే పని ఏంటో తెలుసు? విశ్వాసం లేదు. అందుకే ప్రభు అన్నాడు, అంత్య దినాల్లో, నా రాకడ దినాల్లో విశ్వాసాన్ని చూస్తానా అన్నాడు. అసలు విశ్వాసం లేని తరాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి, కేవలం వాళ్ళ జ్ఞానం మీద ఆధారపడి. అర్థమవుతుందా? ఇదిగో ఈ సంవత్సరానికి ఇంత లక్షలు ఖర్చు అవుద్ది పిల్లోడి చదువుకి, ఇదిగో ఈ పిల్ల పెళ్ళికి ఎంత ఖర్చు అవుద్ది, కాబట్టి జాగ్రత్తగా జ్ఞానంగా బ్యాలెన్స్ చేసుకుని ఇక అంతవరకు ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కానీ నేను డబ్బులు దాచినా దాయకపోయినా, నా దగ్గర స్థితి ఉన్నా లేకపోయినా, నా బిడ్డను చదివించగలిగిన దేవుడు ఉన్నాడు, నా బిడ్డ వివాహం చేయగలిగిన దేవుడు ఉన్నాడు, నా ఇల్లు కట్టగలిగిన దేవుడు ఉన్నాడు, నా జీవితాన్ని మార్చగలిగిన దేవుడు ఉన్నాడు, నా కుటుంబాన్ని కట్టగలిగిన ప్రభు ఉన్నాడు. ఆ విశ్వాసం నీలో ఉందా విశ్వాసం? నువ్వు దేవునికి భయపడుతుంటే, దేవుని వాక్యం వింటుంటే నీలోనికి విశ్వాసం వస్తుంది. మీరు మనుషుల మాటలు వింటే మీలో విశ్వాసం చల్లారిపోద్ది. ఎవరు చెప్పారు ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీకి యేసుని గురించి? 12 ఏళ్ళు తిప్పలు పడింది, కానీ ఆమెలోకి ఒక ఆలోచన వచ్చింది, ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఏంటో తెలుసా? వస్త్రపు చెంగు మాత్రం. ఈ డాక్యుమెంటరీస్ లేకపోతే మూవీస్ తీస్తున్నారు కదా, ఈ చున్నీ కొంత చూసారా, కింద దార పోగుల్లాగా వేలాడుతూ ఉంటాయి చున్నీలకి. ముందెవరి దగ్గర చున్నీ కిందకి వేలాడేది, అది పట్టుకుందంట, అది చూపించారు. అది ఎస్తేరక్క దగ్గర ఉంది, ఆ కింద వేలాడేది అది పట్టుకుందంట. ఏమనుకుంది? అది పట్టుకుంటే, అది ముట్టుకుంటే చాలు బాగుపడతా అని. చెప్పండి, డాక్టర్లు నమ్ముతాం కానీ మనం దేవుని మీద ఆధారపడాం కదా. డాక్టర్లు నమ్ముతాం, డాక్టర్ ఇదిగో అబ్బో నెంబర్ 1 డాక్టర్ అండి, అబ్బో సూపరా. మా అన్నపూర్ణక్కలు ఏపురాలు పెద్ద కూతురు అత్తగారు చనిపోయారు. మొన్న వెళ్ళి మేము పలకరించడానికి మాట్లాడితే వాళ్ళ బాధ అంత ఎంత కాదు, 78 సంవత్సరాల వయసు, ఆస్తమా వచ్చిందని యశోద హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఆయాసపడుతుంది, కొంచెం ట్రీట్మెంట్ చూపిస్తే పల్మనాలజిస్ట్ అంట, ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్ చూసి ఏదో మందులు ఇస్తాడు, తీసుకెళ్ళిపోదామని తీసుకెళ్లారంట. వెంటనే ఐసీయూలో పెట్టారంట. ఒక్క రోజులో 1,60,000 బిల్లు వేశారంట. వారం రోజుల్లో మొత్తం మీద 15 లక్షలు వేసి డెడ్ బాడీని చేతిలో పెట్టారంట. ఆయన ఏడుస్తున్నాడు, పాపం బాధపడుతున్నాడు. అయ్యో ఇంటి దగ్గర ఉంటే ఇంకో 2 ఏళ్ళన్నా బతికేదండి హాయిగా. డాక్టర్లు బ్రతికించగలరు అనుకున్నారా? నేను అనుకుంటున్నాను చాలామందికి మనలో దేవుని కంటే కూడా మనుషుల మీద ఆధారపడే తత్వం అలవాటు అయిపోయింది. దేవుని కంటే కూడా డబ్బు మీద ఆధారపడే తత్వం. పర్లేదు, నాకు డబ్బులు ఉన్నాయిగా, ఎట్లొకట్ల సమస్యను పరిష్కరించుకోగలను. నీ సమస్యలు డబ్బుతో పరిష్కరించుకోలేవు.
అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి చివరికి చెప్పండి యేసుని గురించి విని, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీకు విశ్వాసం ఎలా వస్తుందో తెలుసా? యేసుని గురించి వినాలి. స్తోత్రం. సాక్ష్యాలు ఎందుకు చెప్పేది? చెప్పండి, సాక్ష్యాలు ఎందుకు చెప్పేది? యెహోషువ పాస్టర్ గారు అబ్బాయి ఉన్నాడు కదా, ప్రశాంత్, ఆ కుర్రాడు సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన సాక్ష్యం చెప్తుంటే ఏం కలుగుతుంది మనకు కూడా? దేవుడు నమ్మదగినవాడు, దేవుడు కార్యాలు చేస్తాడు. నమ్మకం కలగట్లేదా? దైవజనులు కరుణాసాగర్ గారు మిస్సెస్ సాక్ష్యం చెప్పారు చిత్రంలో. ఎంత సాక్ష్యమో, ఎంత ఆశ్చర్యమో. ఎందుకు సాక్ష్యాలు? కొద్దిమంది సాక్ష్యం అంటే దాని విలువ తీసేశారు. ఏది పడితే అది మాట్లాడటం. మా అబ్బాయి అండి ఎంత మంచోడో తెలుసా? మీ అబ్బాయి గురించి చెప్పుకోడాక సాక్ష్యం. దేవుడు చేసిన కార్యం చెప్పడాక సాక్ష్యం. మా పాస్టర్ గారు అండి ఎంత మంచోడు, అది కాదు సాక్ష్యం. నీవు సాక్ష్యం చెప్తుంటే నీవు చెప్పున్న సాక్ష్యం విని వాళ్ళ విశ్వాసం పుట్టాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ గురించి నాకు ఇక్కడ జర్నీ చూపించింది. ఆ మూవీలో ఎట్లా ఉందంటే ఆ సీన్ వరకు చూపించింది నాకు. 38 ఏళ్ల నుండి పడినోడు చెప్పాడంట ఆమెకి. ఒకవేళ అయ్యి ఉండొచ్చు. 38 ఏళ్ల నుండి బెతస్తా కోనేరు దగ్గర పడినోడు చూసారా? యేసు ప్రభు గురించి చెప్పుంటాడు. ఇదిగో నేను ఏమన్నా తెలుసా, 38 ఏళ్ళ సీనియర్ పేషెంట్, నేను దిక్కుమొక్కు లేకుండా పడున్నా అక్కడ. కానీ ఒక్క మాట చెప్పాడు, లేచి నీ పరుపెత్తుకుని లేమన్నాడు. అంతే, లేచా, గంతులు వేసుకుంటే దేవాలయంలోకి పరిగెత్తా. ఇది యేసయ్య ఎవరో తెలుసా? స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు, అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు. ఆయన వల్ల కాందండి ఏమి? నువ్వు 12 ఏళ్ళు అమ్మా, నేను 38 ఏళ్ళు, ఎవరు సీనియర్ అని చెప్పుంటాడు అనుకున్నా నేను. అక్కడ తీశాడు అతను, అట్లా తీశాడు. 38 ఏళ్ళదేనా అది? అట్లా తీశాడు. ఆమెలోకి ఏమొచ్చింది అర్థమవుతుందా? ఇదిగో నీకు వచ్చిన రోగం మామూలు రోగం కాదు. ఇట్లా వచ్చిన వాళ్ళని నేను ఎప్పుడు బతకడం చూడలేదు. గ్యారంటీగా 4 రోజులు 5 రోజులు బతుకుతావు అన్నావు అనుకోండి, 4-5 రోజులు కూడా ఉండదు. నువ్వు చెప్పింది మరుక్షణంలో పోద్ది. మనుషుల మాటలు వింటే మీకు విశ్వాసం రాదు. అర్థమవుతుందా? జ్ఞానం కలిగిన చదువుకున్న వాళ్ళ మాటలు వింటే మీకు విశ్వాసం రాదు. అర్థమవుతుంది? డాక్టర్ల మాటలు వింటే మీకు విశ్వాసం రాదు. దేవుని వాక్యం చదివితే మీకు విశ్వాసం వస్తుంది. దేవుని మాటలు వింటే ఎవరిని గురించి? క్రీస్తుని గురించి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమునకు కర్త అనగా పుట్టించేవాడు, కలుగు చేసేవాడు. విశ్వాసమునకు కర్త అంటే నీలో విశ్వాసాన్ని పుట్టించేది ఎవరో తెలుసా? తండ్రే. అందుకని నువ్వు యేసుని గురించి వినాలి. స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో జరిగిన కార్యాలు ఇతరులకు చెప్తున్న ద్వారా వాళ్ళకేం జరుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. దేవునికి భయపడరాలు, కంగుపడరు, కృంగిపోరు, నేరసిల్లిపోరు, నిరాశలో ఉండిపోరు. ఆమె చేశాడుగా దేవుడు, నాకెందుకు చేయడు అనే ఒక ధైర్యం, ఒక విశ్వాసం వారిలో నువ్వు పోసిన దాన్ని అవుతావు. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు గురించి, దేవుడు చేసిన కార్యాల గురించి చెప్పనన్నా చెప్పండి, లేకపోతే మౌనంగా ఉండండి. అంతేగాని మీ సీనియారిటీ కౌర్లు చెప్పమాకండి ఎవరితో. నా జీవితంలో ఇట్లాంటి రోగం వచ్చిన బతకడం నేను చూడలేదమ్మా. ఒకవేళ బతికినా ఏదో మందుల బలంతో ఒక 4 రోజులు బతుకుతారు తప్ప ఇంకా అంతమించి లేదనుకో. మాకు ప్రభువు నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అనుకుందంట ఏదో కార్యాలు జరగడం కాదు, జస్ట్ చెంగు ముడదాం అనుకుందంట. అదవుతుందా? ఆయన అంగి అంచును ముట్టిందంట, అంతే. ఏం వెళ్ళిపోయింది? ప్రభావం. స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఆయన మీద పడుతున్నారు కానీ ఎవరిలోకి ప్రభావం వెళ్ళా. ఎందుకు వెళ్ళలేదు అంటే ఊరకే పడుతున్నారు అంతే. తోపులాట కదా. కొద్దిమంది ఎక్కడన్నా తోపులాటే, భోజనాల దగ్గర తోపులాటే, క్రిస్మస్ కానుక ఇస్తుంటే అక్కడ తోపులాటే. యేసు రక్తమే జయం. ఒక ఆమె అడుగుతుంది వాళ్ళ అయ్యగారిని, అయ్యా రగ్గుంటే ఇవ్వయ్యా, మండుతుంటే ఇక్కడ సత్తంటే రగ్గు అంట, ఏదో ఒకటి ఇక్కడ తీసుకుపోదామా నీకు, అంతే. ఏమి రగ్గు ఏం చేసుకుంటుంది వేసవకాలం మంటలు ఎత్తుంటే. అయ్యా ఒక రగ్గుంటే ఇవ్వయ్యా. నేను నవ్వుకుందా ప్రభువా. ఇక దేవుని మీద ఆధారపడటం అలవాటు ఉన్న వాళ్ళు మనుషులను అడగటం అలవాటు చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి. అక్క ఏం చేయమంటావు
అని యాకోబేది పక్కింటికి వెళ్ళి అడిగిందంటారా? అడిగితే ఏం చెప్పుంటారు? అమ్మాయి పిచ్చదాన్ని చంపేస్తారే, ఆ పిల్లోని కాదు నిన్ను కూడా చంపేస్తారే, తప్పు ఇచ్చేసాయి, వాళ్ళకి ఇచ్చేసాయి, పోతే ఆ పిల్లోడే పోతాడు, నువ్వన్న బతుకుతా, కనీసం ఆ పెద్ద అన్న జాగ్రత్తగా చూసుకో, ఇప్పుడు ఈ పిల్లోడి కోసం మొత్తం ఇంటిలో పాడైపోతారేంటి అని చెప్తారు వాళ్ళు. కానీ ఎవరి మాట ఏంది? ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఎవరి దగ్గరికి వెళ్ళా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తెస్సలోనికీ పత్రికలు అంటాడు, విశ్వాసం అందరికీ లేదు, అందరి దగ్గరికి పోమాక పొలమంట. కొద్దిమందికి చెప్పండి, వాక్యం దగ్గరికి పోరు, ప్రార్థన చేయరు, అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అసలు ఏం చేయమంటావు అక్కాయి, వదినా ఏం చేయమంట? ఆవిడ పెద్ద సీనియర్ విశ్వాసి, నీకు చెబుద్ది. ఆవిడింట్లో సమస్యలే తీర్చుకోలేక, పరిష్కరించుకోలేక బుర్ర చెడిపోయి అక్కడ కూర్చుంటే ఆవిడ దగ్గరికి వెళ్తే నీకేం దొరుకుద్ది పరిష్కారం? విశ్వాసం అందరికీ లేదు. నీవు దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటే నీవు దేనికి భయపడకుండా ముందుకు సాగిపోతావు. ఆమేన్, హల్లెలూయా. యోకేబేది ఎవరో తెలుసా? విశ్వాస వీరురాలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 3 నెలలు దాచిందంట. అంటే ఏంటి? ఏడవకముందే ఆకలి తీర్చేసి ఉంటుంది. అర్థమవుతుందా? పాసిపోసి అగ్గి తడిసిపోతే కదా, ఇప్పుడు అగ్గిలు వచ్చినప్పుడే గుడ్డ మొక్కలేగా, తడిసిపోతే క్యారమంటాడుగా. అంటే ఏంటి? ఎంత అలర్ట్గా ఉండదంటారు? సొలొమోను కాలంలో ఒక తల్లి ఉంది, మీద పడిందంట నిద్రలో. ఎవరి మీద? అమ్మో, ఎంత మెలకుగా ఉండే తల్లో. అటు దొల్లి ఇటు దొల్లి ఆడి మీద పడిందంట. ఆడేమైపోయాడు? అసలు ఏడుతుంటాడు, అల్లాడిపోయి కేకలెట్టుంటాడు. కానీ ఏముంది పాపం, కళ్ళలో ఏమన్నా కలవరింతలు అనుకుంటుంది పాపం. కళ వచ్చినట్టుందిలే, కళ కాదు ఇది, బూడిది ఎంత పాడు చేస్తాకి సాతానిగాడు అనుకుంటుంటుంది. ఆ ఏడుపులు ఎందుకు పడుతుంటే కొద్ది మందికి చెప్పండి, ఇదిగో ఇందాక మనం చదువుకుందాం, దేవుని కంటే సుఖానుభవమును ఈ దినాల్లో ఎక్కువ మంది తండ్రులు అలా తయారైపోయారు. అందుకని పిల్లలు యోగ్యులుగా పెరగట్లా. అర్థమవుతుందా? పిల్లలు యోగ్యులుగా పెరగట్లా. తన అక్రమ సంబంధం నడిపించుకోవడం కోసం పిల్లల్ని చంపే తల్లులు ఉన్నారు. తమ అక్రమ సంబంధాలకు అడ్డమైపోయారని పిల్లల్ని చంపేసేటువంటి తండ్రులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళ విశ్వాసులు, అలాంటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచించేది? అలాంటి వారా? చూడండి, ఈ విశ్వాసంతో 3 నెలలు దాచిందంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అంటాడు, ఇక దాచలేకంట. అంటే ఏంటి? ఇక అల్లరి ఎక్కువైపోతుంది, కేకలు ఎక్కువైపోతున్నాయి, వల్ల కాట్లా. ఇక కాంటు బట్టి పొజిషన్ అయిపోయింది, ఇక వల్ల కాని పరిస్థితి అయిపోయింది. అప్పుడంట చెప్పండి, ఇక అప్పుడు క్రియలు మొదలు పెట్టింది. స్తోత్రం, క్రియలు లేని విశ్వాసం వ్రతం. జమ్మి పెట్టెలు ఎక్కడ అమ్ముతారు చెప్పండి? జమ్మి పెట్టెలు ఎక్కడ అమ్ముతారు? మాట్లాడలే మీరు? రెడీమేడ్గా తయారు అంతా, ఇప్పుడంతా రెడీమేడ్. చపాతి కాల్ చేసేస్తున్నారు, ఒక రౌండ్ వేసేస్తే అయిపోద్దండి. ఇక అంతే, పిండి కలుపుకోవసరలా, చెప్పండి, దాన్ని పిసుకవసరలా, అది చేయవసరం. ఇదంతా ఎందుకండి? అసలు చచ్చిపోతారా నాయన ఇది తింటే అంటే? అబ్బే, ఖాళీ లేదు. గంటల హాస్పిటల్లో ఖాళీ ఉందా నీకు? రోజులు నువ్వు అడ్మిట్ అయిపోవాలి, చచ్చిపోతావు, ఇవాళ రేపు 3 రోజులు సెలైన్లు ఎట్టాలి అంటే ఇక అక్కడే కూర్చుంటావు. కానీ మందిరంలో కూర్చోమంటే ఖాళీ లేదు, వంట చేసి పెట్టమంటే ఖాళీ లేదు. బిజీ పాస్ట్ గారు. జమ్మి పెట్టెలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఏ షాపులో అమ్ముతారు చెప్పండి? ఎక్కడ అమ్ముతారు? మా చిన్నప్పుడు గ్రీటింగ్ కార్డులు రాసి ఇచ్చేవాళ్ళం. చేతితో పుస్తకం పేపర్ మీద, వైట్ పేపర్ మీద రాసి హ్యాపీ బర్త్డే అని రాసి ఇచ్చేవాళ్ళం. తర్వాత గ్రీటింగ్ కార్డులు వచ్చినాయి, గ్రీటింగ్ కార్డులు కొనుక్కునే వాళ్ళం. అసలు గ్రీటింగ్ కార్డులు ఇప్పుడు లేవు అసలు. ఇప్పుడు ఈ గ్రీటింగ్స్ వచ్చినాయి, అంత తర్వాత ఈ గ్రీటింగ్ కార్డ్స్ అని, ఆన్లైన్ గ్రీటింగ్ కార్డ్స్ వచ్చినాయి. అవి పంపించాం. ఇక అప్పుడు అవన్నీ పోయింది, ఏమైనా డైరెక్ట్గా ఒక మెసేజ్ పడేయడమే. ఎంత తేలికైపోయిందో. ఎక్కడ అమ్ముతారు జంపెట్లు చెప్పండి? అయ్యా కోతులయ్యా, అవన్నీ కాయలేవు, అందుకని ఏ చెట్టు పెంచట్లేదు. మరి ఏం చేస్తా చెప్పండి?
బయట కొనుక్కుంటే తేలిగ్గా అయిపోతున్నాయి గారు. ఇదంతా ఏంటంటే సుఖం సుఖం. నువ్వు ఎంత సుఖపడతావు అంత నష్టపోతావు. ఈ తల్లి ఉందే, మరి బిడ్డను ఏం చేసిందో జమ్మి పెట్టి తయారు చేసిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? తయారు చేసింది జమ్ము పెట్టే. దానికంట కీలు పూసిందంట, జగట మందు పూసిందంట. మట్టి అండి, మట్టి చిచి మట్టి. మా పిల్ల అసలు మట్టి అంటుకోదండి. మరి ఎక్కడ ఏముంటుంది చెప్పండి? మనం ఇక్కడ ఈ లోకంలో అంతా పని చేయాలి మట్టితోనే. అక్కడ పరలోకంలో బంగారు వీధులు. అర్థమవుతుందా? మీ అమ్మాయికి ఎవరు ఇక్కడ బంగారు వీధులు లేరు. కొద్దిమంది బంగారు వీధులు ఉన్న ఇంట్లోకి వెళ్దాం అనుకున్నారు. ఎక్కడున్నాయి? జగట మందు తీసుకుందంట. జగట మంది అంటే ఎట్లా ఉన్నది? అలికే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇప్పుడు? అలికే వాళ్ళు ఎవరన్నా మన నెలలు ఎవరైనా ఉన్నాయా? ప్రార్థన చేయండి అయ్య గారు, ప్రభు మంచి డాబా ఇవ్వాలని. ఏమన్నా అలకలేకపోతున్నాం అయ్య గారు. చెప్పండి. ఆ పేడ వేసి అలిగితే ఏమవుద్ది? ఎంతో యాంటీబయాటిక్ అది. యాంటీబయాటిక్ అంటే యాంటీబయాటిక్ మామూలు యాంటీబయాటిక్ కాదు. అర్థమవుతుందా? పేడ కల్లాపులు ఎంత యాంటీబయాటిక్ అనుకున్నారు? అవి ఎక్కడ ఉన్నాయి అసలు? ఇప్పుడు ఊడిసే నాదుడే లేడు. యేసు రక్తమే జయం. వేసవకాలం వచ్చిందంటే ఇదే భజనగా చెప్పండి. జాగ్రత్తగా పిసికి దాని గడ్డంతా తీసేసి బకెట్లు 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 బకెట్లు. మందు పుచ్చుకోమంటే కష్టం పిల్లలకు. ఇప్పుడు మంటలో ఆడుకుంటే చాలు పిల్లలు, అమ్మో రే ఏంట్రా మట్లో దిగేవేంటి, లేక. అసలు మన దేహం అంతా ఏంటి చెప్పండి? మట్టి. మనకు కావలసిన పోషకాలు అందాలంటే అంటే మీరు కూడా కనీసం అప్పుడప్పుడన్నా చెప్పులు లేకుండా నడవాలంటే మట్టిలో. అర్థమవుతుందా? కొద్దిమందికి ఎప్పుడు చెప్పులు లేకుండా నడిచే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. అప్పుడప్పుడన్నా చెప్పులు లేకుండా మట్టిలో, నాపరాల మీద సిమెంట్ రోడ్డు మీద కాదు, మట్టిలో నడుస్తుంటే మనకు అవసరమైన ఖనిజ లవణాలు బాడీకి అందుతాయి అంట. స్తోత్రం. హల్లెలూయా. సరే ఇట్రండి. ఈమె ఏం చేసిందంటే జగట మందు పూసిందంట. ఎక్కడ దొరుకుతుంది ఇది చెప్పండి? జగట మందు. మన సతీష్ గారు వాళ్ళ నాన్నగారు సమాధి చూశారుగా, పైన అలికారుగా. తెచ్చారా? ఏం తెచ్చారు? సిమెంటా? కాళ్ళలో దిగి బకెట్లు బకెట్లు పోసుకొచ్చారు. తెచ్చారా? ఇప్పుడు ఏం చేసింది జగట మందు? జమ్ము పెట్టికి పూసిందంట. స్తోత్రం. ఎందుకోసం? మీకు దేవుని వాక్యం అర్థమైతే మీ పిల్లల్ని కట్టుకోవడం అర్థమవుద్ది, మీ బ్రతకడం అర్థమవుద్ది, మీ వంట చేసుకోవడం అర్థమవుద్ది, మీ బట్టలు కట్టుకోవడం అర్థమవుద్ది. కొద్దిమందికి బట్టలు కట్టుకోవడం తెలియదు కదా. కొద్దిమంది ఆత్మలు ఆనందిస్తామంటే పిచ్చగా తిరుగుతారు. నీవు ప్రవక్త అయితే నీ ఆత్మ నీ స్వాధీనంలో ఉంటుంది. అర్థమవుతుందా? స్వాధీనంలో ఉంటుంది. స్వాధీనం. ఎంత జ్ఞానం అండి ఈమెకి. పిహెచ్డి చేసిందంటారా చెప్పండి? బీటెక్ ఏమైనా చేసిందంట సుస్మిత? మెకానికలా, సివిలా? సివిల్ లేదు, మెకానికల్ లేదు. ఆమెకు ఒక ఐడియా ఉంది జీవితం అంటే. బిడ్డ బ్రతకాలి, ఏం చేయాలి? నైల్ నదిలో వదిలేయాలి. నైల్ నదిలో వదిలేయాలంటే నీళ్లు ముంచేస్తాయి. ముంచకుండా నీళ్లు లోపలికి రాకుండా. చెప్పండి. ఎంత పెట్టి చేసి ఉంటుందంటారు? 3 నెలల పిల్లోడు పెట్టి ఎంత ఉంటుందంటారు? ఎంత పెట్టిలో సరిపోతారా? అగ్గిపెట్టిలాగా ఉంటుందంటారా? ఎంత పెట్టి? ఒక అగ్గిపెట్టి తయారు చేయండి మీరు. ఏమి చేయరు. పిల్లలతో అసలు మట్టిలోనే ఆడుకునే ఉంటారు ఇప్పుడు అసలు. మొన్న ఒక ఆమె వచ్చి అంటుంది మా స్కూల్కి వచ్చి, ఏంటంటే ఎప్పుడు ఏదో ప్రాజెక్ట్ అంటారు, చంపుతున్నారు పిల్లల్ని. అసలు ఒకప్పుడు ఏమి లేవు, చదువుకొని ఇవ్వకుండాను ఆ మట్టి బొమ్మలు అయ్యే చేయమంటారు ఏంటి? ఏం చేయాలంట? ఇక ఏ ఫార్ యాపిల్, బి ఫార్ బ్యాగ్, ఇక అంటా ఉంటే ఆడికి చదువు వచ్చిందట. ఏమి చేయకూడదు, ఏమీ నేర్చుకోకూడదు. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో జ్ఞానంతో ఆలోచించుంటుంది, దేవుని దగ్గర అడిగి ఉంటుంది, ప్రభువా ఏం చేయమంటావు, నా వల్ల కావట్లేక కృప చూపు నాయన, ఏం చేయాలి ప్రభువా చెప్పుంటాడు. నైల్ నదిలో పారాయి. ఎట్లా పారేస్తావు? ఒక పెట్టి తీసుకో. ఏం పెట్టిది? జమ్ము తెలిసిన వాళ్ళు ఎవరు చేయొత్తాను? జమ్ము తెలిసిన వాళ్ళు
తెలీదా? అమ్మ నాయన, జమ్ము తెలీదా మీకు? ఏంటక్క మీకు తెలీదా? ఏం నవ్వుతారేంటి? జమ్ము తెలీదు, పెద్దవాళ్ళకి కూడా తెలీదు జమ్ము. అరే ఏంటి ఈ ఇంజనీరింగ్ వీళ్ళందరినీ పట్టుకుని రోజు చెరువులోకి తీసుకెళ్ళాలనుకుంటే వెళ్ళిన జమ్ము తెలీదా మీకు? ప్రభువా, ఇప్పుడు ఆలోచన, ఇప్పుడు జమ్ము అంటే ఏంటి? అది చెరువుల్లో పెరిగాటం చూసారా? చూడలేదా? దుబ్బు చందలాగా భారీగా పెరుగుతాయి. దాన్ని ఏమంటారు? పిచ్చి మొక్కలా? ఏంటమ్మా? అడ్రస్ కూడా చెప్పింది అక్క, వెళ్ళరండి. జమ్ము పెట్టే అంటే ఇవి ఎంత వర్క్ చేసి ఉంటుందంటారు అసలు? మీరు ఊరికే వాక్యాన్ని ఒక లైన్లో చదివేమండి, ఒక్క లైన్లో చదివితే అర్థమవుతుంది మీకు. చేయకుండా పెట్టొచ్చిందా? జగట మంది పూయకుండా ఎట్లా వచ్చింది అసలు? అది ఎంత ఎట్లా వచ్చింది? పిల్లలు ఎట్లా పెరుగుతారు చెప్పండి అసలు? ఊరికి పెరుగుతారా? మాట్లాడట్లా మీరు. ఊరికి పెరుగుతారా? గాలికి పెరిగిన వాళ్ళు గాలిలో అవుతారు. అర్థమవుతుందా? గాలికి పెరిగిన వాళ్ళు గాలిలో అవుతారు. యోగ్యంగా పెరగాలి పిల్లలు. పిల్లల కొరకు మీరు తప్పించాలి. స్తోత్రం, హల్లెలూయా. పిల్లల కోసం పిల్లల చుట్టూ తిరగకూడదు, పిల్లల కోసం దేవుని చుట్టూ తిరగాలి మీరు. ప్రభువా నా బిడ్డయ్యా, ప్రభువా నా బిడ్డయ్యా, ప్రభువా 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 అంటే దేవుడు మీకు ఆలోచన చెప్తాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 32వ కీర్తనలో మనం చదువుతాం కదా, 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నేను నీకు బోధించదను. బోధించెను కాదు, బోధించదను. బోధించదనుందా? ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించెను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? బోధించేదను నే కరెక్ట్, స్పెల్లింగ్ మిస్టేక్ కానీ వినండి అన్నమాట. దేవుడు ఏం చేస్తాడంట? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచన కర్త స్తోత్రం, బలమైన దేవాని చూడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవాని చూడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే ఆమెకు ఆలోచన చెప్పుంటాడు. ఏం చేసిందంట? ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టే తీసుకొని దానికి జిగటమన్ను కీలు. కీలు అంటే కీలు. ఇక అమ్మా, అది కీలును ఉడకబెడితే తారవుద్ది. ఏదైనా కానీ ఏ మాత్రం కొంచెం కూడా చెమ్మ లోపలికి వెళ్ళనివ్వదు. ఇవన్నీ ఏం తెలుసంట? బీటెక్లో నేర్పారు ఆమెకి. మీకు జీవితం అర్థం అవ్వాలంటే మీరు దేవుని పాదాలు పట్టుకోవాలి. ఏం చేయాలో, ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో. ఏమోనండి పల్లెటూరులో పుట్టినందులో మేమేం చదువుకోలేదు. నువ్వు పల్లెటూరులో పుట్టినా ఏమి చదువుకోకపోయినా దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు.
హల్లెలూయా. ఇది ఏ కాలేజీలో నీకు దొరకదు, ఏ యూనివర్సిటీలో నీకు దొరకదు. దేవుని పాద సన్నిధి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. యోకెబేదు ఎంత విశ్వాసం అండి, ఎంత విశ్వాసం. ఎవరి కోసం పాకులాడుతుంది? ఒక్క పిల్లోడు. లేరా అంతకుముందు పిల్లలు? చెప్పండి, లేరా? కొంచెం కష్టమైన పిల్లల్ని పెంచడం అంటే చాలా కష్టం, చాలా కష్టం. మరి ముఖ్యంగా మగ పిల్లల్ని పెంచడం. జంది అడగండి చెబుద్ది, ఏసు రక్తమే జై నాయంగడ చదువుతుంది. అప్పుడు నా బాధలు నీకేం అర్థం అవట్లేదు. కష్టం కానీ అసాధ్యం కాదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనతో ఉంటాడు. నదులు దాటిస్తాడు ఆయన, సముద్రాలు దాటిస్తాడు ఆయన, అద్దరికి చేరుస్తాడు ఆయన. ఆశించిన వాటిని అన్నిటినీ దేవుడు అనుభవించేటట్లుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఒక ప్రశ్న, నీవు విశ్వాసం గల తల్లివేనా? విశ్వాసం గల తండ్రివేనా? నీలో విశ్వాసం ఉందా? దేవుడు అంటే ఏంటో నీకు తెలుసా? దేవుని శక్తి ఏంటో నీకు తెలుసా? బిడ్డల్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నీకు అర్థం అవుతుందా? దేవుని మీద ఆధారపడి బ్రతకగలుగుతున్నావా? ప్రియులారా, లోక సంబంధమైన మనుషులతో గడిపితే మీలో విశ్వాసం ఉన్నది కూడా ఊడిపోద్ది. అసలే అంతంత మాత్రం కదా. ఫస్ట్ బెంచ్లో కూర్చుంటే చదువు వస్తుందా? లాస్ట్ బెంచ్లో కూర్చుంటే చదువు వస్తుందా? ఏ బెంచ్లో కూర్చున్నా చదువుతామండి అంటే నిజమే, నిగ్రహం ఉన్నాడు చదువుకుంటాడు. కానీ చెప్పండి, ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాడు ఏమవుతాడు? మాస్టర్ కళ్ళల్లో పడతాడు. కాన్సన్ట్రేషన్ అంతా సినిమాకి ఎక్కడ కూర్చుంటారు? సినిమాకి వెళ్ళినప్పుడు మీరు అబ్బా ముందు బాగా కనబడాలి. తెర అంతా కనబడాలి. ఎవడు అడ్డం వచ్చినా కనబడకుండా, మిస్ అవ్వకుండా. కొద్దిమంది చెప్పండి అవిశ్వాసులతో జోడుగా ఉంటున్నారు. మీకు విశ్వాసం ఎట్లా వస్తుంది అసలు? తెల్లారు లేచిన దగ్గర నుండి దేవుడు అంటే గిట్టనోడితో, దేవుడు అంటే లెక్కలేనోడితో, దేవుడు అంటే ఎరగని వాడితో తిరుగుతుంటే నీకు విశ్వాసం వస్తుందా? చెప్పండి. కొరింథీ పత్రికలో మనం చదువుతాం కదా, 6వ అధ్యాయంలో, మీరు విశ్వాసులతో విజ్జోడుగా అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. చీకటికి వెలుగుతో ఏమి సంబంధం? క్రీస్తునకు బెలయాలతో ఏమి సంబంధం అని విశ్వాసులకు పౌలు గారు హెచ్చరిక చేస్తాడు. మీరు విశ్వాసంలో వృద్ధి పొందాలంటే ఏం చేయాలి? దేవుని భయం లేని వాళ్ళతో తిరగకూడదు. అవిశ్వాసపు మాటలు మాట్లాడే వాళ్ళతో తిరగకూడదు. కళ్ళకు కనబడే వాటిని గురించి మాట్లాడే వాళ్ళతో కూడా తిరగకూడదు. మీరు దాన్ని ఏమని చెప్పింది బైబిల్? చెప్పాలి. వాక్యం వింటే చెప్తారు. మీరు వాక్యం వెళ్ళలేదుగా. ఏమని చెప్పింది? కళ్ళకు కనబడిన దాని గురించి మాట్లాడేది అది చెడ్డ సమాచారం. అర్థమవుతుందా? దానికి మించింది ఉంది. స్తోత్రం. 12 గోత్రకర్తలు వెళ్ళారు. 10 మంది చెప్పండి కళ్ళకు కనబడే దాని గురించి మాట్లాడారు. 2 మాత్రమే దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నా కానీ దేవుడు మనకు దాన్ని ఇస్తాడు అని 2 మాత్రమే చెప్పారు. చెప్పండి, 10 ఎక్కువ 2 ఎక్కువ? మీరు ఎవరి మాట అంటారు? ఊరికి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, 10 మందిని అడుగుతారు. 10 మందిని అడిగినప్పుడు 9 మంది ఫలానాలు చెప్పి ఒక్కళ్ళు మాత్రం ప్రార్థన చేసుకో దేవుడు సహాయం చేస్తాడు అన్నాను అనుకోండి, ఈ చెప్పినవాడు ఎటా అనిపిస్తుంది మీకు? ఈ మాట కోసం నేను నీ దగ్గరికి వచ్చింది, నాకు తెలియదు ప్రార్థన చేసుకోవడం. ఏం పర్లేదమ్మా, దేవుడు అన్యాయస్తుడు కూడా సహాయం చేస్తాడు, ధైర్యంగా ఉన్నది అనుకోండి. ఇదా చెప్పేది? నువ్వు ఏదో మంచి సలహా చెప్తావని వస్తే ఏం చెప్పాలి? సలహా ఏదో చెప్పాలి కదా. మనకు కూడా కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మనిషి దగ్గరికి వెళ్ళామంటే ఏదో చెప్తాడు, ఏదో జరుగుద్ది కదా. నయమాన్ అన్నాడు, కిందకి దిగి వస్తాడు, ఇట్ట అంటాడు, యాపాకు మండలు వచ్చుకుని కదా. కొద్దిమంది అట్ట చేస్తే వచ్చేస్తారు ఇక్కడికే. అసలు అయ్యగారు అక్కడికి వెళ్తే చెప్తారు, అయ్యగారు శకునాలు ఎక్కడెక్కడియో మొత్తం అన్నీ తీసుకొస్తారండి బయటికి. ఎక్కడికి వెళ్తే అంట? ఆ చర్చికి వెళ్తే అంట. వాక్యం చెప్తారా? వాక్యం ఏముంది అయ్యగారు? వాక్యం ఎప్పుడు ఇదే వాక్యం ఏముంది బైబిల్? ఏం చెప్పాలి? యాపాకు మండలు వచ్చుకుని ఇట్ట ఆడించాలి. ఇట్ట ఆడిస్తే అబ్బా దేవుడు దిగొచ్చేసాడమ్మా. నరుడా
మేకపోతే బలి ఇవ్వాలిరా. ఎక్కడ బయట కాదు, ఇది చర్చిల్లో తతంగం. ఇది ఇంకా నీకు వాక్యం వినాలనిపిస్తుందా, చెడ్డ సంగతులు వినాలనిపిస్తుందా? కొద్దిమందికి ఇది. మొన్న ఒకళ్ళు అన్నారు, ఎవరో అన్నారు నాతో, ఒక్కసారి రండి మా చర్చికి అన్నారంట. వస్తే అసలు మీకు చెప్తారు, అసలు అసలు ఆ శకునాలు, అసలు ఆ విషయాలు చెప్తారు, ఎన్ని సంగతులు చెప్తారు. ఒక్కసారి రా మా చర్చికి చూడు. అసలు మీరు దేనిని ప్రమాణంగా తీసుకోవాలో తెలుసా? వాక్యం. వాక్యం లేకపోతే అక్కడ ఏదున్నా ఒట్టిదే. బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యమే నిలబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశం గతించిపోతుంది, భూమి గతించిపోతుంది, కానీ నా మాటలు ఎంత మాత్రము గతించవు. పేతురు పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, చివరి వచనంలో, దేవుని వాక్యము నిరంతరము నిలుచును. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిలబడేది దేని మీద కట్టుకోవాలి మీరు? అబ్బరక దబ్బరా అంటే మా అయ్యగారు ఏంటుందమ్మా, మొన్నటిదాకా ఇట్లా చెప్పలేదు, ఇప్పుడు అబ్బరక దబ్బరా అన్నాడు. రండి ఒకసారి రండి. ఇక మీరేం చేస్తారు తెలుసా? ఇక ఎంత పాపులారిటీనో, ఎంత పబ్లిసిటీనో, అసలు ఏం చెప్తున్నాడమ్మా. అసలు ఊరికే ఇట్లా అన్నాడు. ఆ నయమాన్ అనుకున్నాడు ఏదో చేస్తాడు అనుకున్నాడు, మంత్రాలు. ఎవరితో? ఎలీషా ప్రవక్త, షోమ్రోనులో ఉన్న ప్రవక్త. కానీ ఏం చేశాడు? బయటికి కూడా రాలేదంట. ప్రవక్త యొక్క శిష్యుడిని కిందకి పంపించాడంట కబురు. ఏమని? 7 మార్లు యోర్దాను నదిలో మునుగు పో అన్నాడంట. వచ్చేసిందంట బీపీ. 200 వెళ్ళిందో 250కి వెళ్ళిందో. ఏసు రక్తమే. కొద్దిమందికి వెళ్ళిపోతుందో ఒక బీపీ. అమ్మా, మీరు విశ్వాసం కలిగి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, దేవుని కార్యాలు గొప్పవి. ఆయన గొప్ప దేవుడు. నీ జ్ఞానానికి మించిన కార్యాలు దేవుడు చేస్తాడు. నీ కంటికి కనబడని కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి అని మధ్యన ఎవరు పాడుతుంటే విన్నా నేను. అవి కంటికి కనబడవు. కనబడతాయా? 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో అనుకుంటే మనం చదువుతాం, దేవుని ప్రేమించు వారికి ఆయన సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మన హృదయానికి అర్థం కావు. నేను అనుకుంటాను మోషే గొప్పవాడు అవుతాడని పెంచింది, కానీ ఆమె ఊహించిన దానికంటే గొప్పవాడయ్యాడు మోషే. హల్లెలూయా, హల్లెలూయా. నా కడుపుని చెడబుట్టేవరా. కొద్దిమందికి ఇదే గొడవ. నా కడుపుని చెడబుట్టేవరా, ఒడ్డు గింజేసి చంపేసిన బాగుండేదిరా. ఇదేనా నీ విశ్వాసం? ఇదేనా నీ నోటి నుండి వచ్చే మాటలు? హల్లెలూయా, హల్లెలూయా. మన బిడ్డలు దేశాన్ని ఏలేటట్లుగా, ప్రపంచాలను ఏలేటట్లుగా, ప్రజలను దేవుని తట్టు త్రిప్పేటట్టుగా విశ్వాస వీరులుగా దేవుడు చేస్తాడు. అలా జరగాలంటే ముందు మనలో విశ్వాసం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పులి గడుపున పిల్లి పుట్టదా? పిల్లి గడుపున పులి పుట్టదు. పుట్టద్దా? పిల్లి గడుపున పులి పుట్టద్దా? పిల్లి పులి రెండు ఒకటే రకంగా ఉంటాయి, కానీ కుక్క కనబడితే ఇది ఇంతే సంగతులు. కానీ పులి చెప్పండి ఏం లెక్క చేయదు. అసలు పులి కాదు, ఎవడు కనబడినా లెక్క చేయదు. స్తోత్రం. మీరు విశ్వాసం గలవారైతే మీ బిడ్డలు కూడా విశ్వాసులు అవుతారు. మీరెప్పుడు మనుష్య రీతిగా మాట్లాడే వాళ్ళైతే మీ బిడ్డలు కూడా అంతకు మించి ఎదగలేరు. ఎందుకంటే ఆ పరిస్థితులు అలాంటి పరిస్థితులు. యోకెబేదు ఉందే, విశ్వాసం కలిగిన తల్లి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం గలవారికి కొదువేమీ లేదు. ఎందుకంటే విశ్వాసం ద్వారా బ్రతికేటట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. హబక్కు గ్రంథంలో మనం చదువుతాం, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. రోమాపత్రిక 1వ అధ్యాయంలో చదువుతాం, నీతిమంతుడి విశ్వాస మూలంగా బ్రతుకును. అర్థమవుతుందా? డబ్బు మూలంగా బ్రతికేవారు లోకం, ఆస్తి మూలంగా బ్రతికేవారు లోకం, కులం మూలంగా బ్రతికేవారు లోకం, పరపతిని బంధుమిత్రుల బలాన్ని ఉపయోగించుకుని బ్రతికేవారు లోకం. మనం బ్రతికే దేని మీద తెలుసా? విశ్వాసం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోకెబేదులో ఉన్న చాలా లక్షణాలు మీతో చెప్పాలనుకుని ఒక్క మాట దగ్గర ఈ పూట ఆగిపోయా.
అదేంటంటే ఆమె విశ్వాసం కలిగిన తల్లి. స్తోత్రం, హల్లెలూయా. కాడి భార్య మాకు అర్థమవుతుందా? విశ్వాసంతో ప్రయాణం మొదలుపెట్టు, ముగించే వరకు ప్రయాణం చేస్తూనే ఉండు. నిశ్చయంగా దేవుడు నీ విశ్వాసాన్ని గౌరవిస్తాడు, నీ విశ్వాసాన్ని ఘనపరుస్తాడు. హల్లెలూయా. నీ బిడ్డలు ప్రవక్తలు అవుతారు, నీ బిడ్డలు రాజులు అవుతారు, నీ బిడ్డలు యాజకులు అవుతారు, నీ బిడ్డలు ఆరాధికులు అవుతారు, నీ బిడ్డలు ప్రభువును సంతోషపెట్టేవారు అవుతారు. హల్లెలూయా. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. జన్ని వచ్చి ప్రార్థన చేస్తుంది, అలాగే ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వాసం దయచే ప్రభువా. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. పరిశుద్ధుడా, నీ దయగల పాదములకు వందనాలు ప్రభువా. దేవానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రములు నాయనా. దేవా, నువ్వు అద్భుతకరుడవు నాయనా. దేవా, నువ్వు ఆశ్చర్యకరుడవు నాయనా. దేవా, నీ ఆలోచనలు, నీ కార్యాలు మా ఊహకు కూడా అందవు నాయనా. మా ఊహకు కూడా అందవు నాయనా. ప్రభు, అంత గొప్ప దేవుడవు నాయనా. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా చేసే గొప్ప దేవుడు నాయనా. యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. దేవా, నీకు వందనాలు నాయనా. యోకేబే తమ్రాం ఏ విధంగా అయితే నైనా బాలుడైన మోషేనైనా సుందరుడు ఇప్పుడు చూసినప్పుడు నైనా ప్రభువా, ఏ విధంగా అయితే ఫరో దగ్గర నుంచి నైనా దాచారు నాయన ప్రభువా, ఆ విశ్వాసమునైనా మోషేలో కూడా ఉన్నది నాయన ప్రభువా. రాజాగ్రంకి భయపడకనైనా ప్రభువా, యేసయ్యా క్రీస్తు విషయమై నిందనైనా గొప్ప భాగ్యము ఎంచుకున్నాడు నాయన. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు నాయన. యేసయ్యానికి స్తోత్రంలో ప్రభువా. దేవాని అవ్వైనలో ఈ తర్వాత అదే విశ్వాసం నీ తల్లి అయిన యునికి తర్వాత విశ్వాసం నీలో కూడా చూస్తున్నానని ప్రభువా. పౌలు గారు చెప్పినట్లుగానైనా ప్రభువా, ఆ విశ్వాసం ఆ బిడ్డలకు కూడా రావడానికి సహాయం దయచేయండి ప్రభు. దేవా, సహాయం దయచేయండి ప్రభా, సహాయం దయచేయండి. ఇదిగో నీ పిల్లలకు నేను ఉపదేశం చేస్తానన్నావు ప్రభు, ఈ మార్గంలో నడవాలో నేను చెప్తానన్నావు నాయనా. దేవా, మీరు బోధించండి ప్రభా. దేవా, మీరు బోధించండి నాయనా. దేవా, మీరు బోధించే దేవుడు కదా నాయన. యేసయ్య పరిశుద్ధాత్మ దేవా, మీరు మంచి బోధకుడు నాయన ప్రభు. దేవానికి స్తోత్రములైనా, దేవానికి స్తోత్రములైనా. దేవా యేసయ్య, ఏదైతే అసాధ్యమని దేవా నాయన అపవాది మా ముందు నించొని చెప్తాడో నాయన, అది మేము నమ్మక ప్రభు. నీ యొక్క శక్తిని ప్రభువా మేము ఆధారం చేసుకోవడానికి సహాయం దయచేయండి నాయన ప్రభువా. యేసయ్య, చెడ్డ సమాచారం నాయన అది డాక్టర్స్ నుంచే కావచ్చు నాయన, మనుషుల నుంచే కావచ్చు నాయన, కానీ నా దేవుడు ఏం చెప్తున్నాడు అది నేను చూడడానికి సహాయం దయచేయండి నాయన. దేవా, సహాయం దయచేయండి ప్రభువా, సహాయం దయచేయండి ప్రభు. నీకు అసాధ్యమైంది ఏదీ లేదని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు. ప్రతి శాపములను దీవెనలుగా మార్చగలిగిన గొప్ప దేవుడు నాయన ప్రభువా. యేసయ్యానికి స్తోత్రములు ప్రభు. ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా పిలుచువాడు నాయన ప్రభు. ఎండిన చెట్టును పచ్చగా చేయగలవాడు నాయన, పచ్చనిది ఎండిపోయిన చెట్టులా చేయగలిగిన దేవుడు. మృతులను సజీవులుగాను, సజీవులను మృతులుగా చేయగలిగిన దేవుడు నాయన. దేవానికి స్తోత్రములు నాయన, దేవానికి స్తోత్రములు నాయన. యెహోవా హస్తము బలమైనది ప్రభువ. నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారములను దాటుతానని దావీదు రాజు గారు రాశారు కదా. నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారములను జయిస్తానని రాశారు కదా ఆయన. దేవానికే స్తోత్రములైనా, దేవానికే స్తోత్రములైనా, యేసు రాజానికే స్తోత్రములైనా. కళ్ళు నెత్తికెక్కే తరం ఒకటి రాబోతుందని వాక్యం సెలవిస్తుంది ప్రభు. నీ కార్యాలను నమ్మని తరం ఒకటి రాబోతుందని వాక్యం సెలవిస్తుంది ప్రభు. దేవాని మీద ఆధారపడుతున్నాం నాయన, నీ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం నాయన. దేవాని వాక్యాన్ని బలముగా ధరించుకున్నాము నాయన. దేవా, మా దిక్కు నీ వాక్యమే నాయన, నీ మాటే ప్రభు. ప్రపంచములు ప్రభు ఆ యెహోవా మాట వలన నిర్మించబడినవి కదా నాయన. యేసయ్యా, యేసయ్యా, నీ సెలవు లేకుండా
కష్టపడి దేవా యేసయ్యా ఏ విధంగా అయితే ఒక రైతు పని చేస్తాడో నాయన ప్రభు దేవా యేసయ్యా మేము కూడా నీ వాక్యం అనే విత్తనాన్ని పట్టుకొని నాయన పని చేయడానికి సహాయం దయచేయండి ప్రభు దేవా నీ వాక్యం నైనా బలమైనది నైనా ప్రభు దేవాది నైనా రెండంచులు గల ఖడ్గము కంటేనైనా ఎటువంటి పదునైన ఖడ్గము కంటే బలమైనదని నీ వాక్యం సెలవిస్తుంది నాయన దేవానికే స్తోత్రములు భూమి ఆకాశములు గతించిపోను కానీ నా మాట మాత్రం నిరర్ధకము కాదన్నావు నాథ యేసయ్యానికే స్తోత్రములు ప్రభువా ఆ బలమైన వాక్యాన్ని మేము ఆధారం చేసుకోవడానికి సహాయం దయచేయండి దేవా సహాయం దయచేయండి ప్రభు దేవా సహాయం దయచేయండి ప్రభు నెమరు వేసే కృప దయచేయండి ప్రభు దేవా గట్టిగా పట్టుకోవడానికి సహాయం దయచేయండి ప్రభు దేవానికి వందనాలు ప్రభు దేవానికి వందనాలు ప్రభు నీ వాక్యము బ్రతికింప చేస్తుంది ప్రభు చచ్చిన వారు లేపుతుంది ప్రభు చచ్చిన విశ్వాసం నుంచి బ్రతికింప చేస్తుంది నాయన దేవానికి స్తోత్రములు ప్రభు దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు దేవాని కార్యాలు మా ఎడలో జరిగించండి ప్రభు దేవాని చిత్తం మా ఎడలో జరిగించండి మా పిల్లల విషయంలో జరిగించండి ప్రభు దేవా యేసయ్యా నీ వాక్యం అనే ఖడ్గము పట్టుకోవడానికి సహాయం దయచేయండి ప్రభు యేసయ్యా బలము కలిగిన స్త్రీల వలె మమ్మల్ని తయారు చేయండి ప్రభు యేసయ్యా సహాయం దయచేయండి ప్రభు దేవా కృపత మమ్మల్ని నింపండి యేసయ్యా దేవా కృపత మమ్మల్ని నింపండి యేసయ్యా దేవా శక్తిని దయచేయండి ప్రభు దేవా యేసయ్యా సహాయం దయచేయండి ప్రభు దేవా యేసయ్యా సహాయం దయచేయండి ఆ దప్పికను దాన్ని మీరు దయచేయండి ప్రభు దేవానికే స్తోత్రములు ప్రభు ఈ లోకములో ఏది బలమైనదో ప్రభు దేవా యేసయ్యా గుర్తించడానికి సహాయం దయచేయండి ప్రభు దేవానికే స్తోత్రములు ప్రభు దేవానికే స్తోత్రములు ప్రభు దేవాని కార్యాలనైనా మా ఎడల మా బిడ్డల విషయంలోనైనా సంఘ బిడ్డల విషయంలో కుటుంబాలలోనైనా ప్రభు పిల్లల విషయంలో ప్రభు ప్రతి వాగ్దానం ప్రతి మాటనైనా ప్రభు బలముగా మీరు నెరవేర్చండి ప్రభు దేవానికే స్తోత్రములు ప్రభు దేవానికే స్తోత్రములు ప్రభు విశ్వాసకర్తవు యేసు ప్రభు కొనసాగించువాడు నీ వైపు చూడడానికి సాయం దయచేయండి ప్రభు దేవానికే స్తోత్రములు ప్రభు దేవానికే స్తోత్రములు ప్రభు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉంటుట అసాధ్యమని వాక్యం సెలవిస్తుంది ప్రభు దేవా సహాయం దయచేయండి ప్రభు దేవా సహాయం దయచేయండి ప్రభు ఆయన ఎందుకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నాయన ప్రభు నమ్మవలను అని వాక్యం సెలవిస్తుంది ప్రభు దేవానికే స్తోత్రములు ప్రభు దేవానికి వందనాలు ప్రభు ప్రతి మాట నాయన మా జీవితంలో నెరవేర్చబడడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మల త్రియేక దేవుని దీవెన సన్నిధి సమాధానం మనందరికి తోడయండి. మోషే తల్లి ఎలా అయితే విశ్వాసంతో తన బిడ్డలు పెంచగలిగిందో ప్రయోజకులుగా చేయగలిగిందో అట్టి గొప్ప విశ్వాసం మనందరిలో కలుగజేసి ఆఖరి శ్వాస వరకు ఆయన వెంబడించడానికి ఆయన కార్యాల కొరకు ఆసక్తి కలిగి ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయం చేసి నడిపించుదుగా. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే ప్రవేశ నామమునికి సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.